అంటే ఇప్పుడు సిజిటిఎంఎస్ ట్రేడింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్ అన్నారు. అక్కడ మేజర్ అంటే ఏం చూస్తున్నారంటే ఎలాంటి సెక్టర్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది బ్యాంక్స్? సెక్టర్స్ మీద ఫోకస్ ఏముండదండి అక్కడ. దే లుక్ ఎట్ ద బిజినెస్ వైబిలిటీ ఎలా ఉంది. దేర్ ఇస్ నో స్పెసిఫిక్ ఇంపార్టెన్స్ టు ఎనీ సెక్టర్. సెక్టర్స్ కి ఇంపార్టెన్స్ లేదు. ఓకే, ఫస్ట్ ఎవరైనా కూడా ఎలిజిబుల్. ఫస్ట్ వాళ్ళు చూసేది అంటే ఈ బిజినెస్ నడుస్తుందా నడవదా. ఏదో కొత్త ప్రోడక్ట్ తీసుకొచ్చాను, ఆ ప్రొడక్ట్ నడుస్తుందా నడవదా, ఇంతకుముందు ఎవరన్నా పెట్టారా ఈ ఇండస్ట్రీ, ఆ ఇండస్ట్రీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఓనర్ ఎక్స్పర్టైజ్ ఎలా ఉంది, ఇవన్నీ చూసుకుంటారు. చూసుకోకుండా మాత్రం ఇది ముందరకు పోవచ్చు. ఈ మధ్యన అందరూ చాలా యంగ్ జనరేషన్ కూడా బిజినెస్ లో వస్తున్నారు. దే ఆర్ మోర్ ప్యాషనేట్ అబౌట్ బిజినెస్. సో ఒక బిజినెస్ మిత్ కూడా ఉంది, నేను బిజినెస్ స్టార్ట్ చేయాలి, బిజినెస్ ని గ్రో చేయాలి. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటండి? అంటే వాట్ ఆర్ ది ఫైనాన్షియల్ మిత్, ఆర్ తెలుసో తెలియకో వాళ్ళ మైండ్ లో ఒక మిత్ ఉంది, ఐ షుడ్ లుక్ ఎట్ దిస్. మోస్ట్ ఆఫ్ ద అంటే యంగ్ జనరేషన్స్ ఐ షుడ్ నాట్ లుక్ ఎట్ దిస్ ఆర్ ఐ షుడ్ నాట్ లుక్ ఎట్ దిస్. అట్లా ఏం లేదండి, ఫైనాన్షియల్ మిత్స్ ఏం లేవు. ఫైనాన్స్ కావాలంటే దొరుకుతుంది. ఓకే, the only thing is you should have that passion towards that business. And how knowledgeable about the business. Knowledge లేకుండా బిజినెస్ ఏదో స్టార్ట్ చేసేసాము, పక్కోడు ఎవడో స్టార్ట్ చేసాడు నేను కూడా స్టార్ట్ చేయాలి అలా కాదు. ఈ మధ్యన ఒక ఫ్యాషన్ కూడా అయిపోయింది, చాలా మంది ఫాస్ట్ గా క్విక్ గా డెసిషన్స్ తీసుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎంత డ్యూ డిలిజెన్స్ చేయట్లేదు. డేటా ఫస్ట్ నువ్వు మార్కెట్ రీసెర్చ్ ఏం చేసావు, ఏ ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నావు, నీ దగ్గర ఎంత ఫండ్స్ ఉన్నాయి, ఫండ్స్ ఎంత అరేంజ్ చేసుకోగలుగుతావు, అవన్నీ చాలా ఇంపార్టెంట్. కానీ ఫండ్స్ లేకుండా నా దగ్గర ఒక రూపాయి కూడా లేదు, ఎవడో వచ్చి పెట్టాలి నేను రన్ చేస్తాను అంటే మాత్రం దట్స్ ఎ డిఫికల్ట్ ఫేజ్. ఓకే, లేకపోతే బ్యాంకర్స్ డబ్బు మీద డిపెండ్ అవడం కరెక్ట్ గా. సో ఎనీ లోన్ బ్యాంకర్ కూడా ఎట్లా ఉంటాడంటే, నువ్వు ఒక 25 రూపాయలు నువ్వు పెట్టుబడి పెట్టు, నేను 75 రూపాయలు నేను వేయడానికి రెడీగా ఉన్నా అంటాడు. నా దగ్గర 25 కూడా లేదు అంటే ఎవడేం చేయలేడు. ఓకే, 25 రూపాయలు ఎందుకు పెట్టమంటాడంటే నీకు ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది, నా డబ్బు కూడా దానిలో ఉంది అన్న ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది అని 25 రూపీస్ కూడా పెట్టు బాబు, నేను 75 రూపాయలు నేను ఇస్తాను అంటున్నాను. ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి. కొంతమంది ఏమంటారంటే, లేదు సార్ మనం ఇట్లా హైక్ చేద్దాము, అది చేద్దాం, ఇది చేద్దాం అని అడ్డదారులు ఆలోచించి 100 రూపీస్ బ్యాంక్ నుంచి తీసుకొని ఏదో నడుపుదాం అనుకుంటే మాత్రం ఇట్స్ నాట్ ఎట్ ఆల్ వైబుల్. సో వన్స్ యూ హ్యావ్ ద 25%, సపోజ్ 100 రూపాయలు ఖర్చు అవుతుంది బిజినెస్ స్టార్ట్ చేయడానికి, నీ దగ్గర 25 రూపాయలు 30 రూపాయలు కూడా లేకుండా నువ్వు స్టార్ట్ చేద్దాం అంటే మాత్రం బయట రిస్కీ ప్రపోజిషన్.